హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నానండి. మేమైతే ఈరోజు మా ఊరికి దగ్గరలో ఉన్న శివాలయానికి అయితే వెళ్ళామండి. ఎక్కడ అంటే రాజాపేట అండి. మా ఊరికి దగ్గరలో ఉన్న రాజాపేట గుడి దగ్గరికి అయితే శివాలయానికి అయితే నేను మా పిన్ని ఇద్దరమైతే కలిసి గుడి దగ్గరికి అయితే వెళ్ళామండి. మేము వెళ్ళిపోయి చాలామంది ఉన్నారు, చాలా వరకు కూడా దీపాలు పెట్టేశారండి. అందులో ఈరోజు మా ఊర్లో మళ్ళీ ఉదయం కొద్దిగా బాగుండిందండి, మళ్ళీ మధ్యాహ్నం అయితే ఫుల్ వర్షం వచ్చేస్తుంది. వెళ్ళగలనా వెళ్ళలేనా అని చాలా అంటే చాలా టెన్షన్ అనిపించింది. ఉదయం వెళ్దాం అనుకున్నానండి, పొలంలో పని ఉండడం వల్ల వెళ్ళలేకపోయాను. సాయంత్రం అయినా వెళ్ళి పెట్టుకుందాంలే అనుకునే తల్లికి వర్షం అయితే వచ్చేసిందండి. దాంతో ఫుల్ అంటే ఫుల్ బాధ అనిపించింది. అసలు ఈ సంవత్సరం ఎందుకు వెళ్ళలేకపోయానా? ఉదయం వెళ్ళాలనుకుంటే వెళ్ళలేకపోయాను. ఇప్పుడన్నా వెళ్ళాలి వెళ్ళాలి వెళ్ళాలని బలంగా గట్టిగా అనుకుంటూనే ఉన్నానండి. ఆ వర్షం వచ్చే తలకైతే నిజంగా భలే ఇదనిపించింది. ఇంకా ఆగిపోదు ఈ వర్షము, ఇంకా సాయంత్రం కూడా వెళ్ళలేంలే అనేది కొంచెం బాధ అనిపించింది. ఏమైనా కూడా ఆ శివుడు ఆశీస్సులు అయితే ఉన్నాయనిపించిందండి నాకైతే మాత్రం. ఆయన ఆశీస్సులు ఉండడం వల్ల వర్షం తగ్గిపోయింది. సాయంత్రం వెళ్ళగలనా వెళ్ళలేనా, ఆటోలు బస్సులు అవి చిక్కుతాయా లేవా, కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు, మా తమ్ముడు అయితే వచ్చానన్నాడు. దాంతో నేను మా పిన్ని ఇద్దరం కలిసి అయితే గుడికి అయితే వెళ్ళి స్వామివారి దర్శనం చేసుకొని దీపాలు అయితే పెట్టుకొని ప్రశాంతంగా సంతోషంగా అయితే జరిగిందండి. నిజంగా శివయ్య ఆశీస్సులు ఉండబట్టి ఆయన దగ్గరికి అయితే వెళ్ళగలిగాను నేను అనైతే నాకైతే మనస్ఫూర్తిగా అనిపించిందండి. నిజంగా వెళ్ళగలనా వెళ్ళలేనా అని అనుకుంటూ ఉన్నా, కానీ నిండుగా ఉన్నాయండి ఆయన ఆశీస్సులు నాకు. అందుకే ఆయన గుడికి సంతోషంగా వెళ్ళి సంతోషంగా తిరుక్కొని వచ్చానండి. స్వామివారు కానీ అమ్మవారు కానీ ఎంత కళగా ఉన్నారంటే చాలా అంటే చాలా కళగా ఉన్నారండి. జనాభా కూడా చాలామందే వచ్చిన్నారు, ఫుల్గా వచ్చినారండి. ఉదయం అయితే ఇంకా ఫుల్గా ఉన్నారమ్మ, వర్షం వచ్చింది కదా, దాంతో కొందరు రాలేకపోయారని అన్నారు చుట్టుపక్కల. నిజంగా అంటే చాలా బాగా జరుగుతుందండి గుడి దగ్గర. నేనైతే ఫుల్ ఖుషి అండి. మీరు కూడా స్వామి దగ్గరికి వెళ్ళారా? దీపాలు అవి పెట్టారా? మీకు ఎలా జరిగిందండి? నేనైతే హ్యాపీ అండి. మీకు కూడా శివయ్య ఆశీస్సులు ఎప్పటికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానే. ఓకేనా? శివుడు ఆజ్ఞ లేని చీమైనా కొట్టదంటారు, నిజమేనా అనిపించిందండి నాకు. అస్సలు ఆయన ఆజ్ఞ ఉండడం వల్లే కదా వెళ్దానో వెళ్ళలేనా అనుకున్నదాన్ని వెళ్ళగలిగాను. నిజంగా శివయ్య అంటే శివయ్యనండి బాబు. అసలు ఇంతకైతే నేను మా పిన్ని ఇద్దరం వెళ్ళి ప్రశాంతంగా వెళ్ళి స్వామివారి దర్శనం చేసుకొని నవ్వుతూ వెళ్ళి నవ్వుతూ సంతోషంగా తిరుక్కొని వచ్చామండి. తిరుక్కొని వచ్చేటప్పుడు పక్కనే అంగడైతే కనిపించిందండోయ్. ఏంటో అంగడి అనుకుంటున్నారా? ఏంటో చెప్పనా, ఐస్ క్రీమ్ అంగడి కనిపించిందండి బాబు. అది చూస్తూనే నా నోరైతే ఊరిపోయింది. వెంటనే వెళ్ళేసి తెచ్చుకొని కూర్చొని ప్రశాంతంగా అయితే తినేసి తరువాత అయితే బయలుదేరామండి. ఐస్ క్రీమ్ అయిపోయినంత వరకు పక్కకే రాలేదు నేను. ఓకేనండి.